నువ్వు ఎప్పుడైతే ఆశీర్వదించబడతావో అసూయపరుడు నీ చుట్టుపక్కల పడుతారు, నీ మీద పగబట్టేవారు పడుతారు, నీ పనిని ఆటంకపరిచేవారు కూడా ఉంటారు. ఇప్పుడు మనం ఏం చేయాలో 3 విషయాలు ఊరికి జ్ఞాపకం చేస్తాను. బిగ్గరగా స్తోత్రం చెప్ప ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 9వ వాక్యంలో ఒక మాట ఉంది. మీరు ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడితిరి గనుక, ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చెయ్యక వారిని దీవించండి. ఎందుకు? నువ్వెందుకు పిలువబడ్డావో అది నీకు తెలిస్తే ఈ పని చేస్తావు. ఇప్పుడు బురద పూసుకున్న పందికి ఎదురెళ్తే నీకేమైంది? బురద అయింది. అందుకని నువ్వు సైడ్కి వెళ్ళిపోవాలి. కీడుకు ప్రతి కీడు చేయొద్దు. కీడు చేశారు, అసూయపడ్డారు, శత్రు పగబట్టారు, ఆటంకపరిచారు. కీడుకు ప్రతి కీడు చేయొద్దు. దూషణకి బూతులు తిట్టారా, తిరిగి బూతులు తిట్టొద్దు. శపించారా, తిరిగి శపించవద్దు. నువ్వేం చేస్తావు? ప్రభువా నువ్వే చూసుకు ఇన్ని ఆశీర్వదించని చెప్పు ఫస్ట్. ఎందుకు? నువ్వు దేవుని ఆశీర్వాదమునకు వారసుడగుటకు పిలువబడ్డావు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. మీ స్థితి వేరు, దేవుడు మిమ్మల్ని పిలిచిన ఉద్దేశం వేరు, మిమ్మల్ని రక్షించిన ఉద్దేశం వేరు. నువ్వు ఆ చెత్త జోలికి నువ్వెందుకు వెళ్తావు? దూషించని నీ తలలో ఒక ఎంట్రుకు కూడా రాలదో. అన్నయ్య అసలు అన్ని శాపనార్థాలే పెడుతున్నారు అన్నయ్య. భయం ఏంటి శాపనార్థాలు పెట్టేది? నీ గోరు ఊడితే నా దగ్గరికి రా. అన్నయ్య వాళ్ళు శాపనార్థం పెట్టారు, గోరు ఊడిపోయింది, మరి ఏంది అన్నయ్య నని ఊడితే నన్ను అడుగు. అసలు నాకు పెట్టే శాపనార్థాలు అయితే నా తలకాయ కూడా ఉండకూడదు. అర్థమవుతుందా? ఎందుకంటే నీ తలను, నీ ఇంట్రుకలను, నీ అవయవాలను, నీ కుటుంబాన్ని, నీ కలిగిన సమస్తము చుట్టూ దేవుని కంచె ఉంది. నువ్వెందుకు పాడవుతావు? నువ్వెందుకు దూషిస్తావు? నువ్వెందుకు తిరిగి కీడుకు ప్రతి కీడు చేస్తావు? వాడు చేశాడు కనుక నేను కూడా చెయ్యాలా? వద్దు. బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? రెండో విషయం ఏమిటంటే, నువ్వు చేయవలసినటువంటిది దేవునిపై ఆధారపడి, అర్థమవుతుందా, వారిని దేవుడికి అప్పగించు. నీకు శత్రువులు ఉన్నారా? అర్థమైపోయిందిగా. అసూయపడుతున్న వారు అర్థమైంది కదా. అయితే నువ్వు ఆధారపడవలసింది దేవుని మీద, వారిని అప్పగించవలసింది దేవునికి. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. దేవుని చేతికి అప్పగించేసి, ప్రభువా చూడు ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19-21 వాక్యాల వరకు. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని. పగ తీర్చుట నా పని. నీ పని ఏందో తర్వాత నెక్స్ట్ చెబుతాను నేను. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. చూడండి, మీకు మీరే పగ తీర్చుకొనవద్దు. నువ్వెందుకు జోక్యం చేసుకుంటావు? నువ్వు జోక్యం చేసుకుంటే కేసు అయింది. నేను జోక్యం చేసుకుంటే, దగ్గరగా స్తోత్రం చెప్పగలరా? మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? మనం చేస్తే సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ. ఒక్కొక్క ఇంట్లో గెర్రం 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 సౌండ్ యమా చేసిద్ది. ఫ్యాను గాలి రాదు. దేవుడు పని చేస్తే ఎటు నుండి వస్తుందో తెలియదు. చల్లటి గాలి, 100 ఫ్యాన్లు పెట్టినా సౌండ్ ఉండదు, పని జరిగిపోయింది. స్తోత్రం చెప్పాలి. సౌండ్ ఏముండదు, పని జరిగిపోయింది. ఏంటి అలా చూస్తున్నారు? హల్లెలూయా. అరే నాకు అప్పగించండి రా అంటే నువ్వెందుకు చేస్తావు? మీకు మీరే చెయ్యొద్దు.
నాకు అప్పగించు, నేనేం చేస్తానో దాన్ని చేస్తాను. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. అంటే దాని అర్థం ఏంటంటే చంపేస్తాడని దాని అర్థం. ఆయన ఏమైనా చేయొచ్చు, ఆయన మార్చొచ్చు, నీ కాళ్ళ దగ్గరికే పంపించవచ్చు. ఒక మాట చదువు, దానికి ఒక వివరణ చెప్పి ముగించేస్తాను. ఏం చేయాలి అప్పుడు నేను చెబుతాను. లూకాసు సువార్త 6:27 వాక్యం. త్వరగా. వినుచున్న మీతో చెప్పున్నది ఏమనగా. అబ్బో, ఎవరు చదివింది? నాకే ధైర్యం చాలట్లేదమ్మా తల్లి. హల్లెలూయా. గుండెలు దడొస్తున్నాయి ఈ మాట చదవటానికి. ధైర్యం చాలట్లేదు, అయినా చదవాలిగా, తప్పదుగా. చదువుతా. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చప్పట్లు కొట్టగలరు. ఇక్కడ 2 విషయాలు చెప్పేస్తాను. ప్రేమించుడి, ప్రార్థన చేయుడి. ప్రేమించుడి, ప్రార్థన చేయుడి శత్రువుల్ని అన్నాడు. ఒక పాస్టర్ గారు బాగా వాక్యం చెబుతున్నాడు. ఒక కొడుకు గుచ్చుకుంటుంది, ఒకడు బాగా పగబట్టాడు. చర్చిలోనే పగబట్టి ఇతను బాగా వేధిస్తున్నప్పుడు ఈ పాస్టర్ గారికి ఒక రోజున ఒక ఆలోచన వచ్చింది. వచ్చి ఒక మాట అన్నాడు. రేయ్, పలానా వాడు నన్ను బాగా హింసిస్తున్నాడు కదా, ప్రతిదీ వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు కదా, సంఘాన్ని పాడు చేస్తున్నాడు, వాడిని చంపేస్తానన్నాడు. ఎవరో మాట అందే. పాస్టర్ గారు ఏమన్నాడంటే వాడిని చంపేస్తానన్నాడు. ఆ పక్కన వాడికి ఏం అర్థం కాల. ఇదేంటి, వాక్యాన్ని బోధించేవాడు చంపేయడం ఏంటబ్బా అనుకొని, ఎలా చంపుతాడో, ఇదేంటి పాస్టర్ గారు ఈ మాట అన్నాడు, ఎలా చంపుతాడని ఎదురు చూస్తున్నాడు. అప్పుడు అతనికి ఏదైతే కొరతగా ఉందో, అతను ఏ విషయంలో సాల్వ్ చేసుకోలేకపోతున్నాడు సమస్యను కొన్ని చేశాడు. అయినా గ్రహించలా. ఇన్ని ఎలా చేయాలా, మేలు చేస్తున్నాడు అతను. గ్రహించరు, కొంతమంది మూర్ఖులు గ్రహించరు. ఒకరోజు వీళ్ళిద్దరు భార్యాభర్తలు అలా వెళ్తున్నప్పుడు ఒక కుంటం బావి వస్తే అక్కడ తన భార్య దాంట్లో పడిపోయింది, ఆ చెరువులో, ఆ బావిలో పడిపోయింది. ఇతనక ఈత రాదు. చుట్టుపక్కల వారా ఎవరు దిగటం లేదు, వాళ్ళలో ఈత వచ్చినడు ఉన్నాడో లేదో తెలియదు. ఇప్పుడు ఆమె ఈయన కళ్ళ ముందే మునిగి తేలుతుంది. తన భార్య కళ్ళ ముందు మునిగి తేలుతుంది. ఏడుస్తున్నాడు, గుండెలు బాదుకుంటున్నాడు. ఈ లోపల పాస్టర్ గారికి ఎవరు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఇది సంగతి. ఇతను చూసిన వెంటనే ఇతను ముఖం, ఇతను పాస్టర్ గారు వచ్చిన సుఖం లేదనుకున్నట్టు ఇతను ఆలోచనలో ఉంది. అప్పుడు ఇతను దూకడానికి చొక్కా ఇడుస్తుంటే చుట్టుపక్కల వారు ఒకటేమంటున్నారు, పాస్టర్ గారు ఇది చాలా లోతైన బావి, ఆ అమ్మాయిని రక్షించడం కష్టం, నువ్వు కూడా చస్తావు అన్నారు. ఇతను వింటున్నాడు ఆ మాటలు. నేను చనిపోయినా పర్వాలేదు, నా సహోదరుడు కుటుంబం నాశనం అవడం నాకు ఇష్టం లేదని ఒక దూకాడు. దూకి దేవుని దయను బట్టి ఆమెను ఇతను కూడా కాపాడబడి బయటకు వచ్చారు. ఎప్పుడైతే బయటకు వచ్చారో ఇతను ఏరియా వాళ్ళ ద్వారా విన్నాడు. ఇతనిని నేను చంపేస్తాను అన్నాడుగా పాస్టర్ గారు. ఎలా చంపుతాడా అని వీడు ఏరే రకంగా అర్థం చేసుకుని చూస్తున్నాడు. ఇప్పుడు ఆ పాస్టర్ గారు కాళ్ళ మీద పడి ఒక మాట అన్నాడు, పాస్టర్ గారు నిజంగా నన్ను చంపేసేవండి అన్నాడు. నిజంగా నన్ను చంపేసేవండి అన్నాడు. ఆ చుట్టుపక్కల వారికి ఏం అర్థం కాల. ఇదేంటయా, నీ భార్యని నిన్ను రక్షిస్తే నువ్వు చంపేసేవంటావేంటి అన్నాడు. కాదండి, పాస్టర్ గారి మీద భయంకరమైన పగ పెంచుకున్నాను, నేను ద్వేషాన్ని పెంచుకున్నాను.
ఈయన చూపించిన ప్రేమ నాలో ఉన్న పగని, ద్వేషాన్ని చంపేసింది. ఇప్పుడు నేను ఆయన్ని ద్వేషించలేను, అతనికి వ్యతిరేకంగా నేను మాట్లాడలేను. నా జీవితంలో పాస్టర్ గారికి వ్యతిరేకంగా నేను లేవలేను. ఎందుకంటే నా కుటుంబాన్ని నిలబెట్టిన వాడు, బ్రతికించిన వాడు ఆయనే కదా. ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడ ఇందాక కొట్టారు కొంతమంది చప్పట్లో, ఏమనంటే పగ తీర్చుకొని ఉంటారు. నా పని అనగానే, నా పని ఏంటి నాయన, ఎదురుగా చూడడమా నువ్వు వాళ్ళు నాశనం అవుతుంటే? ఎప్పుడు దేవుడు అంత అన్యాయస్తుడిగా చూడకండి. మన శత్రువులలో ఎవ్వరూ నాశనము కాకుండా ఉందురుగాక. మన మీద అసూయపడుతున్నటువంటి వారు ఏ ఒక్కరికి నాశనము సంభవించకుండా ఉండునుగాక. మరి ఏం జరగాలంటే యేసు నామములో వారు రక్షింపబడుదురుగాక, వారు మనకు సహకారులు అవుదురుగాక. ఎంతమందికి అర్థమవుతుంది? స్తోత్రం చెప్పగలరా? అసలు మన మిత్రులు ఇచ్చే సాక్ష్యం కంటే మన శత్రువు కానీ మన గురించి సాక్ష్యం ఇస్తే అద్భుతమైన సాక్ష్యం అది. దాని కొరకు కనిపెట్టాలి. దాని కొరకు బైబిల్ ఏం చెబుతుందంటే, ఇక్కడే మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చెయ్యుడి, మిమ్మల్ని నిందించిన వారి కొరకు ప్రార్థన చెయ్యుడి, మీ శత్రువుల కొరకు ప్రార్థన చెయ్యుడి. ఎందుకంటే ప్రార్థన మనిషిలో ఉన్న ద్వేషాన్ని చంపేస్తుంది. మనం చేసిన ప్రార్థన వారిలో ఉన్న పగను చంపేస్తుంది. మనం చేసిన ప్రార్థన వారిలో ఉన్న కుతంత్రాలను నాశనం చేసి వారిని ఒక మనిషిగా తయారు చేయగలిగినటువంటిదే ప్రార్థనలో ఉన్న శక్తి. అందుకని దేవుడు అన్నాడు, మీ శత్రువుల కొరకు ప్రార్థన చెయ్యండి. వారు మారారనుకో, మనకి ఇంక శత్రువు లేరి. ఎంతమందికి అర్థమవుతుంది? నిన్ను వాళ్ళు అర్థం చేసుకున్నారనుకో, ఇక శత్రువు లేరి. ఒక శత్రువుని మనం చంపడం మొదలు పెడితే 100 మంది శత్రువులు మనకు పుడతారు. నిజంగా ఒక శత్రువు నాశనం అయితే ఇంకో శత్రువు పుడతాడు, ఈయన చంపేస్తే ఇంకొకడు పుడతాడు. అసలు శత్రువులే పుట్టకుండా ఉండాలంటే ఈ శత్రువుని మనం వశపరుచుకుంటే నెక్స్ట్ ఇంకొక శత్రువు ఎవడో పుట్టడో. నీ శత్రువుని చంపడం అంటే అది కాదు, మీ శత్రువుకి మేలు చేస్తే వాళ్ళలో ఉన్న పగ చచ్చిపోయింది. నీ శత్రువుని ప్రేమిస్తే వాళ్ళలో ఉన్న ద్వేషం చచ్చిపోయింది. అందుకని ఆశీర్వదించబడిన వారికి ఇదంతా సహజమే. శత్రువులు పుడతారు, అసూయపరులు పుడతారు, శత్రువులు పుడతారు, ఆటంకాలు చేయొచ్చు. కానీ నువ్వు వారసుడుగా పిలువబడితివి గనుక, ఆశీర్వాదమునకు వారసుడు గనుక ఇప్పుడు నేను చెప్పినట్లు చేయి, దేవుడు నిన్ను దీవిస్తాడు. నాకు కూడా ఆ మనసు దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. ఓకే.